హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఈరోజు వాక్యానికి అవసరమైన ఒక ధ్యానాంశాన్ని మనం చదువుకున్నాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనాన్ని ప్రియులరా మనము ఈరోజు వాక్యానికి సహకారంగా చదువుకున్నాం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నేను నింపుదును అనే మాటను మనం చదువుకున్నాం. ఈ లోకంలో వ్యక్తిగత జీవితంలో చాలామంది అలసిపోతూ ఉన్నారు. చాలా అలసటలు మనకు లోకంలో కనబడుతూ ఉన్నాయి. లోకములో వేటి కోసము అలసిపోయే వారిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. వారి ప్రాణాలు ఆయాసపరుచుకుంటూ ఉన్నారు. వ్యర్థమైన దాని కొరకు అలసిపోయేవారు ఉన్నారు. అనవసరమైన వాటి కొరకు అలసిపోయేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసే దాని కొరకు అలసిపోయేవారు ఉన్నారు. ఇదంతా కూడా ఈ అలసిపోవుట అనేది లోకములో మనము చూస్తే ప్రయోజనము లేని దాని కొరకు చాలామంది అలసిపోతూ ఉన్నారు ఈ కాలంలో. అయితే ఈరోజు దేవుని వాక్యములో మనము దేని కొరకు అలసిపోవాలి, మనము దేని కొరకు మనం అలసి ఉండాలి, దేనికోసం మనం అలసిపోతే మనకు ప్రయోజనం ఉంది అనే విషయాలు దేవుని వాక్యంలోంచి కొద్దిపాటి మాటలు మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. మొదటి మాట. 2, కృషించిన వారిని అందరినీ నింపుదును. సమయాన్ని బట్టి సమయానుకూలంగా ఈ 2 మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం, ధ్యానించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మాట్లాడనిద్దాం. హల్లెలూయా. దేవుడు ప్రియులరా అలసియున్న వారిని చూస్తూ ఉన్నాడు, అలసిపోతున్న వారిని చూస్తూ ఉన్నాడు, అలసటతో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఒకానొక రోజున అబ్రహాము గారు ఎండవేళ అలసిపోయారు. ఆదికాండంలోకి వెళ్దాం, ఒకసారి 18వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఆదికాండం 18వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని మనం చదవగలిగితే, మరియు మమ్రే దగ్గర ఉన్న, ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు ఆగిపోవటం మర్యాద. ఇక్కడేం ప్రైజులు లేవుగా. ఒకరు ఆగటం మర్యాద, ఒకరు చదవటం గౌరవం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉండగను, యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము గారు ఎండవేళ గుడారపు ద్వారమందు అలసి కూర్చున్నారు. అలసి కూర్చున్న అబ్రహాము గారిని దర్శించటానికి ప్రభు వెళ్ళారు. అబ్రహాము గారి భక్తి ఏమిటి అంటే, ఆయన ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తనున్న ప్రాంతాన్ని, తనున్న గ్రామాన్ని, తనున్న పట్టణాన్ని అంతటినీ విడిచిపెట్టి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి అతడు దేవుడు చూపించు దేశానికి ప్రయాణమై వెళుతున్న ప్రయాణం అది. అటువంటి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రోజున చాలా అలసిపోయాడు. వేటితో అలసిపోయాడు తెలుసా? అతనికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన ఏర్పాటులోనికి పిలిచాడు,
సంతానం ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వల. ఆయన చూపించు దేశానికి వెళ్ళమన్నాడు, ఇంకా ప్రయాణం చేస్తున్నా. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో, ఎప్పుడు దేవుడు ఇస్తానన్న ఫలం ఇస్తాడో, ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో అని అతనిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొన్ని ఆలోచనలతో ఆయన అలసిపోయాడు. బైబిల్లో కూడా ఉంది ఒక మాట, నీ విస్తారమైన ఆలోచనల వల్ల నువ్వు అలసిపోతున్నావు అని. అబ్రహాము గారి యొక్క ఆలోచన దైవీకమైనది, దైవ సంబంధమైన ఆలోచనలు. దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, దేవుడు ఎప్పుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు ఎప్పుడు నా జీవితంలో కార్యం చేయటానికి ఇష్టపడతాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు అలసిపోయాడు అబ్రహాం గారు. ఆ అలసిపోవటం ఎవరు చూశారు అమ్మా? దేవుడు చూశాడు. దేవుడు చూసి అలసిపోయిన అబ్రహాము గారిని దర్శించటానికి దేవుడు దిగి వచ్చారండి. హల్లెలూయా. ఒకవేళ నీ ఆలోచనల చేత, నీ కష్టముల చేత ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువునందు నమ్మకం ఉంచి, ప్రభువునందు ఒక గురి కలిగి ప్రభువుని వెంబడిస్తూ కొన్ని ఆలోచనల చేత నువ్వు అలసిపోతున్నావేమో, నిన్ను ప్రభు వాక్యం ద్వారా ఈరోజు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. బాధలో ఉన్న అబ్రహాము గారిని, కృంగిపోయిన అబ్రహాము గారిని, ఇక నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకేంటి, ఎదట కాలం నాకు ఎలా గడుచుద్ది అని అబ్రహాము గారు కృంగిపోతున్న సమయంలో ఆయన్ని దర్శించటానికి దేవుడు దిగొచ్చారండి. అది గొప్ప మాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అబ్రహాము గారిని దర్శించి వెంటనే అతను ఏ బాధలో ఉన్నాడో ఆ బాధను తీయటానికి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఓ రోజున ఇలాగే ఉన్నాడట నిరాశతో. 15వ అధ్యాయం అక్కడే చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి ఒక్కసారి. మొదటి వచనాన్ని చూద్దామా? ఇవి జరిగిన తర్వాత ఏమొచ్చిందండి? అబ్రహాము గారి దగ్గరికట దేవుని వాక్యం వచ్చింది. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు కనబడి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం రోజు రోజుకి అత్యధికమవుతుంది అన్నారండి. ఎంత గొప్ప దేవుడో చూసారా? అబ్రామా, నీ ఆలోచనల చేత అలసిపోతున్నావు, నీకున్న పరిస్థితుల చేత అలసిపోతున్నావు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి అలసిపోతున్నావు, కుటుంబంలో సంతోషం లేదని అలసిపోతున్నావు, మానసికంగా కృంగిపోతున్నానని అలసిపోతున్నావు. ఇదిగో నా వాక్కు ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నాను, నా వాక్కును బట్టి నేను బలపరుస్తున్నాను. అబ్రామా, ఇదిగో నీ కొరకు నేను ఒక బహుమానం దాచానా బాయ్. రోజుకి అది ఏమవుతుందో తెలుసా? రోజు లేట్ అయ్యే కొలిది నీ బహుమానం పెద్దదవుతుంది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడు అన్నారు కదా, ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరదనకండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నియు ఖచ్చితముగా నిశ్చయముగా నెరవేరుతాయి. మన దేవుడు నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పేవారు కాదు. ఆయన మాట ఇచ్చాడు అంటే నిలబెట్టుకునే దేవుడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చినవాడు నెరవేర్చుటకు నమ్మదగినవాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రాము గారు ఏం చేస్తున్నారు? ఆయనకున్న అవసరతల చేత, ఆయనకున్న ఇబ్బందుల చేత, ఆయనకున్న కష్టాల చేత అలిసిపోయి గుడారపు ద్వారమందు కూర్చున్నారు. 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో గుడారపు ద్వారమందు ఆయన కూర్చునుంటే దేవుడు దర్శించటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మనం ఏం తెచ్చుకోవాలి తెలుసా? ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? అబ్రహామును దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు. అబ్రహాము మీద కృప చూపిన దేవుడు నా మీద కూడా కృప చూపుతాడు. అబ్రహామును బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరుస్తాడు. మన మూలవాక్యం ఏంటి? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అలసిపోయిన అబ్రహాము గారు, కృంగిపోయిన అబ్రహాము గారు
ఇక నాకు ఎదర ఏంటి పరిస్థితి అని భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న అబ్రహాము గారు అలసిపోయి 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 గుడారపు ద్వారం దగ్గర జారబడి కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు దర్శించడం ప్రారంభించాడు. నీకు తెలుసా, మన దేవుడు నిన్నెప్పుడు దర్శిస్తాడో నీకు తెలియదు. మన దేవుడు నిన్నెప్పుడు దర్శిస్తాడో తెలియదు, కానీ దర్శిస్తాడు. పేతురు అత్తగారు ఒక రోజున జ్వరంతో పడుందండి. జ్వరంతో పడుంది. పేతురు గారు ఏం చేశారంటే, ప్రభా మా అత్తయ్య జ్వరంతో పడుందయ్యా, తమరు వచ్చి ఆమెను ముట్టితే ఆమెలో ఉన్న బలహీనత పోతుందయ్యా అని బతిమాలుకున్నారట. వెంటనే యేసయ్య పేతురు అత్తగారింటికి వెళ్ళి పడి ఉన్న ఆమెను, బలహీనురాలైన ఆమెను ఆ తల్లి చేయి పట్టుకుని ఆమెను అలా పైకి లేవనెత్తారట. అద్భుతం చెప్పనా, ఆవిడ పైకి లేచిందట, ఆమెలో ఉన్న బలహీనత జ్వరం కింద పడ్డదట. అంటే ఆవిడకి ఏమొచ్చింది? స్వస్థత. చెప్పండి మాట. మన దేవుడు బాధలో ఉన్న వారిని దర్శించు దేవుడు, అలసిపోయిన వారిని దర్శించు దేవుడు. ఇక నాకు మనుగడ లేదు, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకేంటి నా బ్రతుకు, ఇంక నేను ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను అనుకునే వారికి ఆయన ఒక భవిష్యత్ అయి ఉన్నాడు. అందుకే ఆయన భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఉన్న దేవుడు, మనలను బలపరుచు సమర్థుడు. గట్టిగా స్తోత్ర, హల్లెలూయా. సరే, కొన్ని వాక్యాలు దేవుని వాక్యంలోంచి మారి గ్రంథంలోంచి మనం చదువుదాం. ప్రియులారా, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచును. ఇది మొదటి మాట, ఇది నేర్చుకుందాం. ఎలా అలసిపోవాలి? చాలామంది ప్రియులారా లోకములో వేటి 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 కోసం అలసిపోతున్నారు. అది వారికి ఎంత మాత్రం కూడా ఉపయోగకరమైంది కాదు. ఉపయోగకరమైంది కాదు. కొంతమంది, నేను దేవుళ్ళలోకి రాకముందు సినిమాలంటే నాకు తెగ పిచ్చి, మామూలు పిచ్చి కాదు, మామూలు పిచ్చి కాదు. రిలీజ్ రోజునే టికెట్ తీసుకోవాలి మనం. వాళ్ళు ఎంత తొక్కేసినా, నొక్కేసినా, నలిపేసినా, గెంటేసినా, కింద పడేసినా, ఏం చేసినా మనకేం కావాలి? అది ఫస్ట్ షో మంద ఇవ్వాలి. ఇదో ఆలోచన. నిజంగా వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకుందాం అనేటప్పుడు ఫస్ట్ మనం ఉన్నా కానీ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేసేవాడు తెలుసా? మొత్తం గోడనెట్టి ఆ సినిమా చూడటం సంతోషం ఎలా ఉన్నా కానీ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒళ్ళంతా నిప్పులే. దానికోసం ఒకప్పుడు ప్రయాసపడి అలసిపోయాను నేను. దానివల్ల నాకు ప్రయోజనమేమీ లేదండి. ఈ రోజున యేసయ్య కోసం ప్రయాసపడుతున్నాను, యేసయ్య కోసం ప్రయాసపడుతున్నాను. ప్రభువే నాకు సహాయం చేస్తున్నారు అంతే. అసలు మనం ఎలా అలసిపోవాలి? లోకం కోసం అలసిపోవాలా? లోకములో ఉన్న వాటి కోసం అలసిపోవాలా? కాదు కాదు. మనం ఎక్కడ అలసిపోవాలో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థనలో అలసిపోవాలట. ఎక్కడా? ఎక్కడా? రండి ఒక మాట కీర్తనల పుస్తకంలోకి వెళ్దాం. కీర్తనల పుస్తకం 69వ అధ్యాయం, 69వ అధ్యాయం 3వ వాక్యం. నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. ఆగండి. ఎందుకట ఆయన అలసిపోయింది? అమ్మా, మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. ఎవరి సెల్ ఫోన్లో అయినా సరే సైలెంట్లో ఉండాలి. అసలు చర్చిలోకి వచ్చేటప్పటికే ఫోను సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఏమి వినిపించకూడదు, దేవుడి స్వరం తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రైట్, వాక్యంలోకి వస్తున్నాను. నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను. కొంతమంది నిద్రపోవటంలో అలసిపోతారు.
అదేంటంటే నిద్రపోవటంలో అలసిపోవటం ఏంటంటే నిద్ర అంటే సుఖం ఎరగదంట, ఆకలేమో రుచి ఎరగదంట. వాళ్ళకి బాగా మత్తుగా నిద్ర వస్తుంది అనుకోండి, ఎక్కడైనా సరే అలా పడుకోవడానికి ఇష్టపడిపోతారు. అది నేలైనా గట్టైనా ఏమైనా కదా. ఇంక నిద్ర వస్తున్నప్పుడు ఇక ఇక ఏమి ఇక పరుపు ఉందా లేదా, మంచం ఉందా లేదా, ఏం చూడరు. ఇంకా అలిసిపోయాను నిద్రపోవాలంతే. కొంతమంది పగలు రాత్రి నిద్రపోవటంలో అలసిపోతారు కొంతమంది. అంటే మొర్ర పెట్టుటలో అలసిపోయానని భక్తుడు అంటుంటే, లోకం అంటుంది గుర్ర పెట్టుటలో, చెప్పరే, గుర్ర పెట్టుటలో భక్తుడు అంటున్నాడు నేను మొర్ర పెట్టుట చేత. అంటే ఒక మాట ఇక్కడ కొంచెం ధ్యానం చేయాలి. భక్తుడు మొర్ర పెట్టి ప్రార్థన చేసి 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 ఏమయ్యాడట? అమ్మా, ఇట్టి అలసట ఉందా మనకి? మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన దేవునితో సహవాస జీవితంలో మొర్ర పెట్టుటలో ఎప్పుడైనా అలసిపోయామా? దేవునికి ప్రార్థన చేయటంలో మనం ఎప్పుడైనా అలసిపోయామా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటంలో ఎప్పుడైనా అలసిపోయామా? మనం ప్రార్థన చేయాలంటే పైన ఫ్యాన్ ఉండాలి, కింద పరుపు ఉండాలి, మోకాళ్ళకి నొప్పి తగలకూడదు, చెమట పట్టకూడదు. ఏముండాలి? ఫ్యాన్ ఉండాలి, కింద ఒత్తుగా 2 దుప్పట్లు ఒత్తుండాలి మోకరించాలంటే కొంతమందికి కదా. దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో అలిసిపోయే స్వభావం నీకుందా? కీర్తనాకారుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో దావీదు అంటున్నాడు, ఇదిగో నేను మొర్ర పెట్టుట చేత, అమ్మా మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుటలో అలిసిపోవాలి. మనం ఎందుకు అలసిపోతున్నాం? దేంట్లో అలసిపోతున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసుకుని వచ్చి అలసిపోయిన ప్రార్థన కూడా మానేసే వాళ్ళు లేరండి భక్తులు? ఏదోటి మాట్లాడండి, లేరా? అంటే లోకంలో అలసిపోవటానికైనా నువ్వు ఇష్టపడుతున్నావు, లోకంలో అలసిపోవటానికైనా నీ శరీరాన్ని ఎత్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుటకు కానీ, ప్రార్థన చేయటానికి కానీ, విజ్ఞాపన చేయటానికి కానీ, కాసేపు మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి కానీ అలసిపోతున్నావా? భక్తుడు అంటున్నాడు నేను మొర్ర పెట్టుచు. ఇదే దావీదు ఇంకో మాట ఏమంటాడు తెలుసా? 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం కీర్తనల పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, ఇది మరీ విడ్డూరంగా ఉందండి వాక్యం. తీసారా వాక్యం? ముందేమో మొర్ర పెట్టుచు అలసి ఉన్నాను అన్నాడు, బాగుంది, వినటానికి బాగుంది. ఇప్పుడేంటి అమ్మా? విడ్డూరంగా లేదా ఏంటి? మూలుగులతో అలసిపోతున్నావా? మూలుక్కుంటా అలసిపోతున్నావా? నిజమే, లోకంలో మూలుక్కుని 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 అలసిపోయి వాళ్ళు లేరా? ఏదోటి మాట్లాడండి, లేరా? బోళ్ళు మంది ఉన్నారు. ఈయన దేంట్లో మూలుగుతున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కూడా స్వరం రాక మూలుగులతో ప్రార్థన చేస్తూ అలిసి ఉన్నాడట. ఈయన కన్నీరు కారిస్తే పరుపే కొట్టుకుపోయేంత కన్నీరు కారుస్తున్నాడట. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీరు విడుచుచున్నాను, నా పరుపు తేలిపోతుంది నా కన్నీటికి. అంటే ఎంత ప్రార్థనలో అలసిపోతున్నాడు, ఎంత కన్నీరు కారుస్తూ అలసిపోతున్నాడు. చాలామంది దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుచూ అలసిపోవట్లేదు, మూలుగులతో అలసిపోవట్లేదు, మూలుగులు ప్రార్థనలతో అలసిపోవట్లేదు, కానీ విస్తారమైన ఆలోచనలతో అలసిపోతున్నారట. దేంతోటమ్మా? విస్తారమైన యెషయా గ్రంథంలో చూడండి, ఆ చక్కటి మాట ఉంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం అనుకుంటున్నాను. 47వ అధ్యాయము 13వ వచనం. ఎస్, నీ విస్తారమైన యోచనల వలన నువ్వెలా ఉన్నావు? నీ విస్తారమైన ఆలోచనలు బట్టి నువ్వు అలసిపోతున్నావు. అంటే మానవుడు ప్రార్థించి అలసిపోవట్లేదు. చాలామంది లోకంలో మూలుగులు ప్రార్థనలు చేసి అలసిపోవట్లేదు, మొర్ర పెట్టి
అలసిపోవట్లేదండి కొంతమంది. దేంతో అలసిపోతున్నారు? విస్తారంగా ఆలోచించటాన్ని బట్టి అలసిపోతున్నారట. అందుకే వయసేమో 20, చెప్పరా, తల వెంట్రుకలేమో 60. నిజమా కదా? 20 సంవత్సరాల కుర్రోడు కూడా ఏమేస్తున్నాడు? ఓ చెప్పండి అమ్మా, ఏదో తెలియనట్టు. ఏమేస్తున్నాడు? రంగు వేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆలోచనలు ఎక్కువైపోయి తల ఏమైపోతుంది? పండిపోతుంది. దాన్ని మళ్ళీ కవరింగ్ చేసుకుంటానికి మాట ఏంటో తెలుసా? బాల నెరుపండి. ఏ నెరుపు? బాల మెరుపండి. విస్తారమైన ఆలోచనల వల్ల మనిషి అలసిపోతున్నాడు. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? నీ ఆలోచనలతో నువ్వు అలసిపోకవు. నీ ఆలోచనలన్నీ చింత యావత్తు ప్రభువు మీద వెయ్యండి. ఏమండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. పౌలయ్య గారు చక్కటి మాట చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమేనా? 5వ వచనం చూడండి. దేనిని గూర్చియు మీరు చింత పడకుడి గాని, వినాలి, ప్రతి విషయములోనూ, వింటున్నారా? మీ ఆలోచనలు అనవసరం. ఆలోచించడం వేస్ట్. ఆలోచించి అలసిపోవటం వేస్ట్. మీరేం చేయాలి తెలుసా? ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు, మీ ప్రార్థనలు, మీ చింతలు, మీ దిగులు, మీ ఇబ్బందులు, మీ అప్పులు, మీ పరిస్థితులు, ఎవ్రీవన్, ప్రతీదీ కూడా దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన 1 మన హృదయానికి, 2 మన తలంపులకి కాపుదలగా కావలిగా ఉంటుందండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అంటే మానవుడు ఏం చేస్తున్నాడు? విస్తారంగా ఆలోచించి. దేవుని బిడ్డ, నీకు శుభవార్త చెప్తున్నాను, ఆలోచించొద్దు. విస్తారంగా ఆలోచించొద్దు. విస్తారంగా ఆలోచిస్తే నీ శ్రమలేమి పోవు, నీ కష్టాలు పోవు, నువ్వు అలసిపోతావు, అనారోగ్యం పాలైపోతావు, కష్టాల పాలవుతావు. ఇప్పుడు ఆలోచించి అనారోగ్యం వస్తుంది. ఉదాహరణకు మాట చెప్తాను. అప్పులు ఉన్నాయని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఎలా తీరతాయని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, అలా ఆలోచించి అనారోగ్యం తెచ్చుకుని మరలా అప్పు చేసి వైద్యం చేయించుకోవాలి కదా? ఏదోటి చెప్పండి. అంటే ఆలోచన వల్ల నీకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? అలా ఆలోచించడం వల్ల నువ్వు అలసిపోవటం వల్ల నీకు లాభమా, నష్టమా? నష్టమే. ఈ రోజున ప్రభు నీకు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. యేసయ్య అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఎవరన్నారు ఈ లోకంలో? నేనైతే అన్నం, నా వల్ల కాదు, నేను విశ్రాంతిని ఇవ్వలేను. నాకు విశ్రాంతి ఇచ్చిందే నా యేసయ్య. నేనేం విశ్రాంతి ఇవ్వగలను? కానీ మీకు విశ్రాంతి కలగటానికి యేసయ్యని పరిచయం చేయగలను, ప్రభువుని మీకు ఇవ్వగలను, ప్రభు దగ్గరికి మిమ్మల్ని నడిపించగలను, మీ కొరకు ప్రార్థన చేయగలను. కానీ విశ్రాంతిని ఇవ్వాలన్నా, ఇబ్బందుల నుంచి తొలగించాలన్నా, నీ అలసటలో దేవుడు నీకు కాపుదలగా ఉండాలన్నా, కావలిగా ఉండాలన్నా, అది యేసయ్య వల్ల మాత్రమే సాధ్యం. ఇంక ఈ లోకంలో ఎవరి వల్ల నీకు విశ్రాంతి దొరకదు. అందుకే నీకు సమయం ఉన్నప్పుడల్లా అలసిపో. ఎక్కడా చెప్పాలి? దావీద్ గారు చెప్పారు కదా, ఎక్కడా అలసిపోతున్నాం. మరి అలసిపోయి వచ్చాను ప్రభు, అంతా నీకే తెలుసు, నీకు తెలియంది ఏముంది? ఆమేన్. ఎక్కడ అలసిపోతున్నాం? అలసిపోయి వచ్చాము, అంతా నీకే. మరి ఆయనకి తెలియంది ఏముంది? మళ్ళీ నువ్వు చెప్పాలంటే తెలుసు కదని చెప్పాలా? అవసరం లేదు. చాలామంది ప్రార్థనలో అలసిపోవటం లేదు, ప్రభు దగ్గర అలసిపోవటం లేదు. అలా ప్రభు దగ్గర ప్రార్థనలో అలసిపోయావా? దేవుడు నీ కొరకు కొన్ని దాచుంచాడు. అవేంటో కూడా చెప్తాను.
ఎక్కడ నువ్వు అలసిపోవాలి? ఎక్కడ నువ్వు కనిపెట్టాలి? ఆయన పాదాల దగ్గర కనిపెట్టాలి. మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది అన్నారు ప్రభు. ఉత్తమమైనది ఏంటా ఉత్తమమైనది? 100 కేజీల బంగారం కూడబెట్టడమా? చెప్పరే. రేటు పెరిగిపోతుందంట. డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడే మొత్తం బంగారం అంతా కొనేసి ఇంట్లో పెట్టేసుకుందాం. డబ్బు అంతా దేనిలా మార్చుకుంటున్నారు? ఇప్పుడు బంగారంలా మార్చేస్తున్నారు. బంగారంలా మార్చేసి బంగారం ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎవడికో తెలుస్తుంది, ఆడు ఏదో నైట్ వస్తున్నాడు, కొడుతున్నాడు, ఒక దెబ్బ అయిపోతుంది అంతే. డబ్బు పోయే, ఏదో చెప్పండి తల్లే, డబ్బు పోయే, బంగారం పోయే, ఇల్లు కొల్లయ్యే. ఆలోచనల వల్ల అలసిపోతున్నావు. నా దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో అలసిపో, మరపెట్టడంలో అలసిపో, మూలుగులు ప్రార్థనతో అలసిపో. నువ్వు ఇట్లా అలిసేవనుకో, ఎక్కడ అలసిపోవాలి? ప్రార్థనలో అలసి. అలా అలసిపోతే దేవుడు చేసే కార్యాలు ఏంటో ఒకసారి రండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం. యోబు గ్రంథం 3వ అధ్యాయం రావాలి. 17వ వాక్యాన్ని చదువుదాం ఫాస్ట్గా. యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుదామండి. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థనలో అలసిపోతే, లోకంలో విషయాలన్నిటిలో నువ్వు బలహీనమైపోయావు. లోకం నిన్ను ఓడించింది. లోకంలో నువ్వు దేనికి పనికి రాలేదు, జనాలు ప్రక్కన పెట్టేశారు. అయితే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలో దావీదు వలె నేను మొర్ర పెట్టుచు అలిసి ఉన్నాను అన్నాడు కదా, మూలుగుచు అలిసి ఉన్నాను అన్నాడు కదా. అలా నువ్వు దావీదు వలె తయారైపోయి మొర్ర పెట్టుటలో అలిసిపోతే నా దేవుడు అంటున్నాడు, అలసిన వారికి నేను విశ్రాంతినిస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామండి. ఏమిస్తాడంట? అలసిన వారికి ఏమిస్తాడమ్మా? బలహీనులై అలసిన వారికి విశ్రాంతి దొరుకుతుంది. ఎవరిని బట్టి దొరుకుతుంది? వాక్యం అర్థమవుతుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మొఖస్థుతి కోసం చెప్పారు కదా, నిజంగా అర్థమవుతుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన మాట ఏమిటి అంటే, ప్రియులరా, అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. ఆ పాయింట్ మీద మనం ఎదరికెళ్తున్నాం. ఎక్కడ అలసిపోవాలి నేర్చుకున్నాం. ఎక్కడ అలసిపోవాలి? ప్రార్థనలో అలవాలి. విస్తారమైన ఆలోచనలు బట్టి అలసిపోకూడదు, ఆలోచించకూడదు. ఏది జరిగినా చెప్పరే, ఎన్ని తలచినా నిజమేనా? మరి ఎందుకు ఆలోచిస్తావు? పాడటం మట్టికి ఏది జరిగినా నీ చిత్తమే అంటాం, కానీ ఆలోచనలు మాత్రం మనల్ని విడిచిపెట్టు. వీటిల్లో అలసిపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ప్రార్థనలో అలసే స్వభావం తెచ్చుకో. మూలుగులతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, మొర్ర పెట్టుచు నువ్వు అలసిపో. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలా ప్రార్థనలో నువ్వు అలసిపోయావా, ప్రార్థన ముగింపులో దేవుడికి ఇచ్చేది ఏంటో తెలుసా? విశ్రాంతిని కలగజేస్తాడట. నెంబర్ 1, దేవుడు మనకిచ్చేది ఏంటి? ప్రార్థనలో నువ్వు అలసిపోతే దేవుడికి ఇచ్చేది ఏంటి? విశ్రాంతి. అనండి, విశ్రాంతి. రెండో విషయం చెప్తాను రండి, టైం అవుతుంది కనుక. 68వ కీర్తన 9వ వచనం. 68వ కీర్తన 9వ వచనం. దేవా, నీ స్వాస్యము మీద నీ వర్షమును సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. మరొకసారి బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం చప్పట్లు కొడుతూ. మీ చప్పట్లు చాలా చప్పగా ఉంటున్నాయి, గట్టిగా హల్లెలూయా. 1, ప్రార్థనలో నువ్వు అలసిపోతే, మొర్ర పెట్టుడులో నువ్వు అలసిపోతే, మూలుగులు ప్రార్థనలో నువ్వు అలసిపోతే, మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చేది విశ్రాంతినిస్తాడు. 2, బలహీనపరచబడి ఉన్నావు కదా, దేవుడు అలసిపోయి ఉన్నావు కదా. రెండవదిగా దేవుడు అంట నిన్ను బలపరిచి బలమిస్తాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ 40 అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నువ్వు ప్రార్థనలో అలసిపోతే,
నువ్వు ప్రార్థనలో మొర్ర పెట్టడంలో అలిసిపోతే దేవుడు నీకు రెండవదిగా ఏమిస్తాడో తెలుసా? బలమిస్తాడట. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బలం అంటే ఏమిటి? ఆర్థికంగా బలపరచొచ్చు, ఐశ్వర్యంలో బలపరచొచ్చు, ఆరోగ్యంలో బలపరచొచ్చు, ఆత్మీయతలో బలపరచొచ్చు, మనశ్శాంతిలో బలపరచొచ్చు. జయము పొందుటలో కూడా దేవుడు నిన్ను బలపరచొచ్చు. హల్లెలూయ. మొర్రపెట్టుటలో నువ్వు అలిసిపో, ప్రార్థన చేయుటలో అలిసిపో. అసలు నీ ప్రార్థనకి ఏమి రాకూడదంటే విసుపు రాకూడదట. ఏమి రాకూడదమ్మా? విసుపు రాకూడదు. అందుకే యేసయ్య చెప్పిన మాట లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం రాసుకోండి. దాంట్లో ఏముంటుందంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయి. ప్రార్థనలో విసుగుపోవద్దు, ప్రార్థన మానొద్దు. నిత్యము ప్రార్థన చేయి. ఆ చేసే ప్రార్థన విసుగుదల లేకుండా చేయి. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలా నువ్వు ప్రార్థన చేస్తే, విసుగు పొందకుండా నువ్వు ప్రార్థన చేస్తే, అలా మొర్రపెట్టి నువ్వు అలసిపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరి కోసం నువ్వు అలసిపోయావు? అనేకులు రక్షణ కోసం ప్రార్థనలు అలసిపోయావు కదా. అనేకులు పక్కోళ్ళు బాగుండాలని కదా నువ్వు ప్రార్థనలు అలసిపోయావు. నీ పక్క వారికి జాబ్ రావాలి కదా నువ్వు కదా ప్రార్థన చేసి అలసిపోయావు. నీ పక్క వారికి స్వస్థత కావాలని కదా ప్రార్థన చేసి నువ్వు అలసిపోయావు. నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రక్క వారి కోసం నువ్వు ప్రార్థన చేసావు కనుక నిన్ను బలపరచడానికి నా దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, రెండో విషయంగా ప్రార్థనలో నువ్వు అలసిపోతే అలసి అన్న నిన్ను రెండవదిగా దేవుడు బలపరుస్తాడు. మూడో విషయం చెప్తున్నాను, రండి కొంచెం ఎదురుకెళ్దాం. అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రజలందరి ఎదుట ఇట్లనెను సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా. ఏం చదువుతున్నాం? యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అలసిన వారికి మూడవదిగా దేవుడు ఏమిస్తాడు? ఎక్కడ లోకంలో అలసిపోతేనా? అమ్మ ఏమనుకోకండి. సెల్ ఫోన్ చూడటంలో అలసిపోతేనా? సెల్ ఫోన్ వాడటంలో అలసిపోతేనా? ఎక్కడ అలసిపోతే నెమ్మది వస్తుంది? ప్రార్థనలో. పాస్టర్ గారికి అండి పని పాట ఉండదండి, అత్మానం కూటలు ఎడతారండి, అత్మానం ప్రార్థనలు ఎడతారండి. ఈయనకి పని పాట లేదండి, ఆయనకి అదే పని అండి. ఇంతకీ ఆ పని ఏంటో తెలుసా? నువ్వు బాగుండాలని ప్రార్థన చేయడానికే, నువ్వు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయడానికే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయడానికే. దైవజనుడు పనేంటి? ఎకరాలు ఏమైనా వ్యవసాయం చేస్తాడు పాస్టర్ గారు? నాకైతే ఏమీ లేవు. నా పనల్లా ఏంటంటే ప్రజల కొరకు ప్రార్థన చేయటం, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయటం, అందరూ బాగుండాలని ప్రార్థన చేయటం, బాగోలేని వారికి ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయటం. ఇది నా పని. సంఘం ఎందుకు కూడుకుంటా తెలుసా? గ్రామమంతా బాగుండాలి, గ్రామమంతా బాగుండాలి, పట్టణమంతా బాగుండాలి, అందరూ మారు మనసు పొందాలి, నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు, దేవుని రాజ్య వారసులు అయిపోవాలి. ఇదే కదా అంశం ప్రార్థన. ఈ ప్రార్థన చేయుటలో ఇష్టపడి, ప్రార్థనలో అలిసిపోవటానికి ఇష్టపడే వారికంటే దేవుడు ఏమిస్తాడు తెలుసా? నెమ్మదిస్తాడు. ఎన్న విషయం ఇది? 3దా 4దా? 3. 4వ విషయం చూద్దాం. చూడండి ప్రియులరా, 47వ అధ్యాయం యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వాక్యం. 47వ అధ్యాయం 15వ వాక్యం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీతో వ్యాపారము చెయ్యువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు, నిన్ను రక్షించువాడొకడైనను ఉండడు. లోకం కొరకే నువ్వు ప్రయాసపడితే, లోకం కొరకే నువ్వు అలసిపోతే, ఎవరెవరి కోసం నువ్వు అలసిపోతే నిన్ను రక్షించేవాడు ఒక్కడు లేడు. నీతో వ్యాపారం చేసేవారు వారు తమ చోట్లకి వెళ్ళిపోతున్నారు.
నీతో పని చేసేవారు తమ తమ చోట్లకి వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడు కూడా లేడు. అయితే దీన్ని నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థనలో అలసిపోతే నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు అలసిపోతే నా దేవుడు నిన్ను రక్షించడానికి, ఆపద సమయంలో రక్షించడానికి, కష్ట సమయంలో రక్షించటానికి, నిన్ను ఆదుకుంటానికి ఆయన వాలిపోతాడు. ఆయన తప్ప ఆశ్రయదుర్గం ఏముందండి ఈ లోకంలో? ఆయన తప్ప నమ్మదగిన వారు ఎవరున్నారండి ఈ లోకంలో? నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు రావడం కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ ప్రభువుకే కనుక నువ్వు ప్రార్థన అనే ఫోన్ కనుక చేసావంటే వెంటనే నీ దగ్గర వాలిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమంది కరోనా కాలంలో వెళ్ళిపోయారు. మరి నువ్వు నేను బ్రతికమంటే, అమ్మా ఇంట్లోంచి బయటికి రాకూడదు, నిజమే రాకూడదు. కానీ ఫోన్ కాన్ఫరెన్స్లోనే ఆరాధనలు చేసాం, ఇంట్లోనే ఉండి, ఎవరింట్లో వాళ్ళుండి, మా ఇంట్లోనే నుండి ఫోన్ కాన్ఫరెన్స్లోనే ఆరాధన. ఆదివారం ఇలా కూడుకుంటానికి అప్పట్లో ఉందా? చర్చికి రావడానికి ఉందా? చర్చి తలుపులు తెరవకూడదు, గుడి తలుపులు తెరవకూడదు, ఆ గుడి తెరవకూడదు, ఈ గుడి ఏ గుడి తెరవకూడదు ఆ రోజుల్లో. దేవుడు ఎంత కృప అండి మనమే చూపాడు. ఆ రోజున ప్రార్థన ఆపకుండా అలాగ దేవుని సన్నిధిలో అలసి ప్రార్థన చేశాం గనక ఈ రోజు వరకు దేవుడు మన సజీవులుగా ఉంచాడండి. ఇది ఆయన కృప కాదా? ఇది ఆయన రక్షించడం కాదా? ఇది ఆయన మనల్ని బ్రతికించడం కాదా? ఇదెన్నో విషయం? 4 నాలుగో విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థనలో అలసిపోతే నిన్ను దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇంకో విషయం చెప్పిన ముగించిన, ఇంకో విషయం చూద్దాం. చూడండి ప్రియులరా, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అమ్మా, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు వారు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి దగ్గర కూర్చుండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు అలసిపోవటం కాదు ప్రార్థనలో. ఒక బిడ్డను రక్షించడానికి నా యేసయ్యే అలసిపోయాడు. ఒకప్పుడు ఆ యేసయ్య అలసిపోయాడు. ఒక కుమార్తెను రక్షించాలని, ఒక పాపపు స్థితిలో ఉన్న కుమార్తెను మార్చాలని, మారు మనసు ఇవ్వాలని, ఆ బిడ్డను రక్షించాలని ఎండవేళ మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు ఎండలో. ఆయన కోసం రాయబడిన మాట, అలసిపోయి ఉన్నాడు ఆయన. అలసి ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు? ఎండలోకి వెళ్తారా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? నీడకి వెళ్ళాలి. మరి నీడకెళ్ళి కూర్చుంటే ఆ కుమార్తె వస్తుంది, నీళ్లు చేదుకుంటుంది, వెళ్ళిపోతుంది, ఆమెకు సువార్త అందదు, ఆ బిడ్డ రక్షించబడదు. ఆ బిడ్డ రక్షించబడకపోతే ఆ ఊరు మారదని ఆయన ఏం చేశాడు తెలుసా? ఎండలో అలసిపోవటానికైనా ఇష్టపడ్డాడు. అది నా యేసయ్య మనసు. ఈనాడు ఎంతోమంది నా యేసయ్య మీద నిందలు మోపుతున్నారు, తప్పుడుగా మాట్లాడుతున్నారు. వారికి వాక్యం తెలియక, బైబిల్ తెలియక, బోధ తెలియక. బైబిల్ చదివితే సత్యం కనబడుతుందండి. బైబిల్ చదివితే విషయాలు బయటకు వస్తాయండి. బైబిల్ చదవకుండా ఎక్కడో చిన్న మాట, ఎవరో చెప్పిన మాటను పట్టుకుని నా తండ్రి మీద నిందలేసేవారు బోల్డ్ మంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళకి తెలియని విషయం ఒక మాట చెప్పనా? ఒక బిడ్డను రక్షించడానికి నా యేసయ్య ఎండలో మీకు మాట చెప్పనా? మన ఎండాకాలంలో ఎండ కంటే ఇజ్రాయేలు దేశం 2 రెట్లు ఎక్కువ ఉంటుందండి ఎండ. అక్కడ 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము చూసాం, వెళ్ళాం కనుక చూసాం. 2 రెట్లు ఎక్కువ ఉంటుంది ఎండ. అంత ఎండలో మహానుభావుడు మిట్ట మధ్యాహ్నం నిన్ను తీసుకెళ్ళి ఒక బావి దగ్గర కూర్చోబెడుతూ ఉంటావా? ఎదురు చెప్పండి అమ్మా, ఉంటావా? బావిలో ఉన్న నీళ్ళన్నీ తాగేవు, బావంతా ఖాళైపోదు. పైగా నువ్వు తాగే నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి నీళ్ళు కావాలి కదా. నా యేసయ్య అలాగే కూర్చుని ఉన్నాడు ఎండలో బావి దగ్గర. ఎందుకో తెలుసా? ఆ బిడ్డను రక్షించాలి. ఆ బిడ్డతో నేను మాట్లాడకపోతే, ఆ బిడ్డకు సువార్త చెప్పకపోతే ఆ బిడ్డ మారదు, రక్షణ పొందదు. ఇదే సమయం, ఇది తప్పితే మరలా ఆ బిడ్డకి రక్షణ పొందటానికి మరలా సమయం రాదేమో అనుకుని ఆయన ఏం చేశాడు తెలుసా? ఎండలో అలిసిపోయి కూర్చున్నాడు. ఆ బిడ్డతో మాట్లాడాడు, ఆమె తప్పులన్నీ తెలియజేశాడు.
కొండ అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తాను రండి, ఊరంతటిని తీసుకొచ్చింది. యేసయ్యను పరిచయం చేసింది. వారందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ప్రియులరా, యేసయ్య బిడ్డలైపోయారు. నా యేసయ్య ఒక్కడే రక్షించడానికి సిద్ధం కలిగినవాడు. ఎవరిస్తారు మనకు రక్షణ? ఎవరు రక్షించగలరు మనల్ని? నా జీవితంలో చెప్తున్నాను, యేసయ్యే నాకు దొరుకుండకపోతే ఎప్పుడో నేను కాలంలో కలిసిపోదును. కాలంలో కాదు, కాలంలో ఎప్పుడో నా పేరు రూపు మాసిపోయాను. కానీ నా యేసయ్య నన్ను బ్రతికిస్తున్నాడు. నేను బతుకుతుంది నేను కాదు, నాలో నా యేసయ్య బతుకుతున్నాడు. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి బిడ్డ వారిలో ప్రభువే బ్రతకాలి. ఆ తల్లి ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళిందంట, అందరికీ చెప్పిందట. అసలు ఆయన ఎంత మహాత్ముడో మహానుభావుడో చూద్దామని ఊరు 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 ఆయన దగ్గరికి వస్తే ఆయన యందు విశ్వాసం ఉంచారట. ఆయన బిడ్డలుగా మారిపోయారట. ఒక ఊరును మార్చటానికి నా యేసయ్య ఒక బిడ్డను మార్చాడు. ఆ బిడ్డ మారి ఊరిని మార్చింది. అసలు వాళ్ళు మారటానికి నా యేసయ్య ఎండలో అలసిపోయాడు. ప్రార్థనలో ఒక అరగంట మోకాళ్ళ మీద ఉంటే మనం పెద్ద ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. నేనే 5-6 గంటలు ప్రార్థన చేశాను అన్నట్టు. అసలు దేవుని సందులో కూర్చోవాలండి ప్రార్థన చేయడానికి. అసలు దేవదాసయ్య గారు అన్నారు, అసలు మనం ప్రార్థనలోకి వెళ్తేనంటే దేవుడికి పనిపెట్టుట. మనం ప్రార్థనలో ఉంటే ప్రభుకి పనిపెట్టుట. అందుకే నువ్వు నా పనిలో ఉండు, నేను నీ పనిలో ఉంటాను అన్నారంట ప్రభు. మనం దేవుని పనిలో ఉండాలి, ప్రార్థన పనిలో ఉండాలి. కొంతమంది ఆదివారం రోజునే ఎగ్గొట్టేస్తూ ఉంటారు చాలామంది, ఆరాధన రోజునే కదండి. ఎంత పాపం అండి, ఎంత పాపం. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం అనుకున్నాం, ప్రభువా ఆదివారం మానను, ఉపవాస కూటం మానను, నీ సన్నిధి మానను, వడంబడిక ప్రణాళిక దేవుడికి చేసాం, ఒక తీర్మానం చేసుకున్నాం. కానీ కొన్ని రోజులే గుర్తుంటాయి. అలా వద్దండి, మనం అట్లా ఉండకూడదు. ఒక బిడ్డ రక్షించబడటం కోసం నా యేసయ్య ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి. మరి మనమేం చెయ్యాలి? ఒక వ్యక్తి లోకంలో ఉన్నప్పుడు వారికి సువార్త ప్రకటించి నరకంలోకి వెళ్ళిపోకుండా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి అన్నాడు యోధ. అగ్నిలో నుండి లాగినట్టు మనం రక్షించబడ్డాం. మన ప్రక్కవారు రక్షించబడలేదు. వారికి సువార్త చెప్పవలసిన భారము బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థనలో అలిసిపోయావా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. 2, ఒక బిడ్డను రక్షించే వరం ఇస్తాడు. అంటే ఒక బిడ్డకు సువార్త చెప్పే వరం. ఇది 5వది. 6వది చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం మనం చదివిందే మూలవాక్యం 31వ అధ్యాయం 24వ వచనం. అలసియున్న వారి ఆశను నేను తృప్తిపరచుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో నువ్వు అలసిపోతే, దేవా ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మొర విను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మొర విను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందున కాడిమోయుట నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచుదును. నువ్వే ఆశ కలిగి ఉన్నావో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ఆశ కలిగిన ప్రాణన్నట ఆయన తృప్తిపరిచి ఉన్నాడట. నువ్వు ఎట్టి ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చావో, అయ్యా నేను మంచి భక్తి చేయాలనుకుంటున్నాను ఆశ, 10 మందికి స్వార్థ చెప్పాలనుకుంటున్నాను ఆశ, అయ్యా నేను 10 మందికి ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాను ఆశ, నేను అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలనుకుంటున్నాను ఒక ఆశ, నేను ఒక మంచి భక్తిపరురాలుగా ఉండాలనుకుంటున్నాను ఆశ, నేను ప్రార్థన పరుడుగా తయారవ్వాలనుకుంటున్నాను ఆశ.
ఇటువంటి ఆశ కలిగిన బిడ్డ దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు. అయ్యా నాకే బరువు లేకుండా నిన్ను ఇదిగో వెంబడించాలని ఆశ కలుగున్నానయ్యా, నా బరువులన్నీ తీ ప్రభా, నా భారాలన్నీ తీర్చు ప్రభా అనే ఆశ కలుగున్నావా, నీ ఆశను కూడా దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. ఒకవేళ ఎక్కడ నువ్వు అలసిపోతున్నావు? లోకంలోనా, ప్రార్థనలోనా? ఎక్కడ అలసిపోతే నీకు మేలో, ఎక్కడ అలవకూడదో వాక్యాలు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్క మాట, టోటల్గా ఒక్క మాట చెప్పండి. ఎక్కడ అలసిపోవాలి మనం? చెప్పాలి. ఎక్కడ అలసిపోకూడదు? లోకంలో. ఎక్కడ అలసిపోకూడదు? ఆలోచనలో. విస్తారమైన, ఇందాక మనం చదివాం యెషయా గ్రంథం ఎంతది? 47:13 చూడండి. నీ విస్తారమైన ఆలోచనల వలన 47:13 నీ విస్తారమైన ఆలోచనల వల్ల నువ్వు అలసిపోతున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాచచర్య చెప్పేవారు నిలవబడి ఇదిగో నీ మీదకి వస్తున్న కీడుని ఏమన్నా వాళ్ళు తప్పింతారేమో, వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుందేమో చూసుకో. ఎంత ఆలోచిస్తున్నావు కదా, ఇంత బాధపడుతున్నావు కదా, దీని మీద ఎంత నీ ఆలోచన పెట్టేసుకుంటున్నావు కదా. ఇదిగో నక్షత్ర సూచకులు, మాచచర్య చెప్పేవాడు, చేతబడి చేసేవాడు, జ్యోతిష్కులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ నీ పక్కన నిలబెట్టుకుని నీ మీదకి వచ్చే కీడు తప్పింతారేమో చూడంటున్నాడు దేవుడు. అవుతుందా? మరణము తప్పించుట యెహోవా వశము, ఆపదలు తప్పించుట, ఆపదలు నన్ను నా కాపరి నీవై నన్నాదుకుంటివి, ఆపదలు నన్ను నా కాపరి నీవై నన్నాదుకుంటివి, లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి నిత్య జీవము, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి. పాడదాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి, లోకమంతయు నన్ను లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. హల్లెలూయా. లోకమంతా మనల్ని విడిచిపెట్టినా అసలు దేవుళ్ళలోంచి వేరు చేయడంట ఆయన. ఆయన లోకం మనల్ని పక్కనెట్టవచ్చు, లోకం వేరుగా చూడొచ్చు. ఏమనుకోకండి ఇలాగ అంటున్నానని. మన దగ్గర బంగారం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, పలుకుబడి ఉన్నంత వరకు, పేరు ఉన్నంత వరకు, కీర్తి ప్రతిష్టలు ఉన్నంతగా అందరూ మన గుమ్మాలను కూర్చుంటారు. అవి మనల్ని విడిచిపెట్టాయా, వీళ్ళు కూడా మనల్ని విడిచిపెడతారు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీ కూడా నీలో నీతో ఉండేవారు నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. అంతే. కలిమి వస్తుంది పోతుంది, అప్పులు వస్తాయి పోతాయి, ధనం వస్తుంది పోతుంది, ఆస్తిపాస్తులు వస్తాయి పోతాయి, ఆరోగ్యం వస్తుంది పోతుంది. కానీ నా యేసయ్య నీ దగ్గరికి వస్తే ఆయన వెళ్ళిపోయేవాడు మాత్రం. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి తప్ప ఆయన ఏనాడు నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన కాపాడు దేవుడు. కనుక ఆలోచనలో అలసిపోవద్దు, లోకంలో అలసిపోవద్దు. ఎక్కడ అలసిపోవాలమ్మా? చెప్పాలి.
మన ప్రార్థనలో అలసిపోవాలి. దావీదు అంటున్నాడు, నేను మొర్ర పెట్టుచు అలసి ఉన్నాను. మరలా దావీదు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి. అంటే ఎక్కడ మూలుగుచున్నాడు? ప్రార్థనలో. ఎక్కడ మొరపెడుతున్నాడు? ఎక్కడ ఆయన సన్నిధిలో మొరపెడుతున్నట అలిసిపోతున్నాడట. అలిసిపోయిన దావీదుకి, అలిసిపోయిన అబ్రహాముకి ఇంచుమించు 6 రకాల మేలులు దాచిపెట్టాడు. నెంబర్ 1 నెమ్మది, 2 మర్చిపోయారు నెమ్మది, తర్వాత బలము, నెమ్మది, విశ్రాంతి, తర్వాత ఇంకోటి ఏంటి? రక్షణ. లాస్ట్ వన్ ఇంకోటి ఏంటి? ఆశ కలిగిన వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు, బలపరుస్తాడు, ఎన్ని కార్యాలు చేస్తాడు. మొదటి మాట, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తి. ఏ విషయంలో అలుస్తున్నావు? నువ్వు లోకంలో అలసిపోతున్నావా? ఏమనుకోకండి, ఏమనుకోరు కదా మాట అంటాను. అందరికి వందనాలమ్మా, వరణత బాగున్నారా? ఏమనుకోరు కదా, ఏమనుకోరు కదా. ప్రార్థన అంటే పెందలకాడే రావటం మనకు చేత కాదు. అందుకే ముందు చెప్పాను, ఏమనుకోవద్దని. ప్రార్థన అంటే భయపడడం చేత కాదు మనకి. కానీ ఎవరింట్లోనన్నా ఫంక్షన్ అంటే ఏమనుకోకండి, ఓ రోజు ముందు రాత్రి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. తెల్లవారితే బూర్లు పేల్చాలి కదా, అక్కడ బూర్లు పేల్చాలి కదా, వాళ్ళకి పూరీలు వేయాలి కదా, గారెలు వేయాలి కదా. ఏమనుకోకండి, నేను అంటున్నాను, లోకం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందామండి. సరి చేసుకుందాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేసుకోవాలొద్దా? దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం అలసిపోతే 6 రకాల మేలులు మన కోసం దేవుడు పక్కన పెట్టి ఉంచాడు. ఎక్కడ అలసిపోదాం ఇప్పుడు? అమ్మా, ఆలోచనలో అలసిపోదాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్దామా? వద్దా? లోకంలో అలసిపోదాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మూడవదిగా, ఈ 2 వద్దండి, ప్రార్థనలోనే మనం అలసిపోదాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. చాపట్లు కొడుతూ దేవుని స్తుతిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో మనం అలసిపోదాం, ప్రభు సన్నిధిలో మనం అలసిపోదాం. అట్లా అలసిపోతే దేవుడు మనకి బాకీ పడేవాడు కాదు. మనం ఎవరికైనా బాకీ ఉంటామేమో కానీ, మనం దేవుడికి బాకీ ఉంటామేమో కానీ, దేవుడు ఎప్పుడు మనకి బాకీ ఉండే దేవుడు కాదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, త్వరగా 58వ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, ప్రభునందు మీ ప్రయాస ఉందనా అక్కడ? 15వ అధ్యాయము మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, వినాలి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఆగండి, మన ప్రయాసం అంటండి లోకంలో అయితే వ్యర్థమైపోద్దండి. హలో, ఉన్నారు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మరి ఏం మాట్లాడరండి? లోకములో మనం ప్రయాసపడితే ఏమవుతుందట? వ్యర్థమైపోద్ది. కానీ ప్రభువునందు మనం ప్రయాసపడితే, నానా ఉందన్నమాట, ప్రభువునందు మనం ప్రయాసపడితేనంట ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. ప్రసంగి భక్తుడు అంటాడు, ప్రసంగి రాస్తూ అంటాడు, సూర్యుని కింద నీ ప్రయాసం అంతా కూడా ఏంటి? వ్యర్థం. సూర్యుని కింద నీ ప్రయాసం వ్యర్థం. కానీ ప్రభువులో నువ్వు ప్రయాసపడితే, పౌలయ్య గారు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువులో నువ్వు ప్రయాసపడితే ప్రభువునందు నీ ప్రయాస ఇప్పటికే కాదు ఎప్పటికీ వ్యర్థము కాదు. గట్టిగా చెప్పట్లా, ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకే ప్రభువులో ప్రయాసపడు, ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభువులో ఉండి ప్రయాసపడు. నీ ప్రయాసకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి రేపైనా ఉంటుంది. అబ్రహాం గారు 25 సంవత్సరాలు ఎదురు చూస్తే 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 దేవుడిచ్చిన కొడుకు ఎటువంటి వాడు తెలుసా? నవ్వు కలగజేసే కొడుకునిచ్చాడంట. అప్పుడు దాకా వాళ్ళ ముఖంలో ఏమి లేవు. శారమ్మకి ముఖంలో చిరునవ్వు లేదు, అబ్రహాం గారికి ముఖంలో ఎవరన్నా వస్తే పలకరితే మాట్లాడుతున్నారు, ఏదో ముఖం మీద నవ్వు పూసుకుని ఏదో నటనా నవ్వు చూపించున్నారేమో తప్పించి, ప్రభు నన్ను క్షమించును గాక, నిజమైన ఆంతర్యంలోంచి వచ్చిన నవ్వు మాత్రం వారి ముఖాల్లో లేదు. ఎప్పుడు వచ్చింది నిజమైన నవ్వు తెలుసా? వారికి గర్భఫలం వచ్చినప్పుడు.
ఎప్పుడు వచ్చిందో నిజమైన నవ్వు తెలుసా? ఇస్సాకు గారు పుట్టినప్పుడు వారికి నిజమైన నవ్వు వచ్చిందండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ముఖానికి నవ్వు పులుముకుని రాసుకుని నటన నవ్వుతో ఒకవేళ రోజులు నువ్వు గడుపుతున్నావేమో, లోపల బాధ ఉన్న పైకి ఏదో నవ్వాలి కనుక నవ్వుతున్నావేమో, కానీ నిజమైన నవ్వుతో నవ్వే రోజు దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానము చేసెను. 126 కీర్తనలు ఉంటుంది ఈ మాట, తీయొద్దులే. 126 కీర్తనలు ఈ మాట రాసిన 2వ వచనంలో మన నోటి నిండా ఏముంది? స్టీవెన్సన్ గారు భలే రాశాడు ఈ పాట. మా నోటి నిండా నవ్వుంది, ఏడుపుంది ఏడుపుంది అన్నట్టున్నాయి మనం. నా నోటి నిండా నవ్వుంది నవ్వుంది. వెరీ గుడ్. మా నాలుక పైన పాటుంది పాటుంది, ప్రహర్షముంది మా పెదవులలో ప్రహర్షముంది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. అయ్యా మా గుండెల్లో అదేదో నది పొంగుతుంది కానీ బాధలు నది, సంతోషం ఏం పొంగట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీ గుండెల్లో సంతోషం పొంగే నదిని దేవుడు పుట్టించునుగాక. ఒకవేళ ఇప్పుడు బాధలో ఉన్నవేమో, ఇప్పుడు దుఃఖంలో ఉన్నవేమో, ఇప్పుడు శ్రమలో ఉన్నవేమో, ఇప్పుడు లోకంలో అలసిపోతున్నవేమో, నా దేవుడు అంటున్నాడు, దేవునిలో అలసిపో, ప్రభు కొరకు అలసిపో, ప్రభువులో అలసిపో, ప్రార్థనలో అలసిపో. నా దేవుడిని నేను చేస్తాడో తెలుసా? ఒక బలమైన సాధనంగా, హృదయపూర్వకంగా సంతోషించేటట్లుగా, హృదయపూర్వకంగా నవ్వేటట్లుగా, హృదయపూర్వకంగా ఆనందించేటట్లుగా నీ పెదవుల మీద ఆనందగానం పెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది బిడ్డలు అనుకుంటారు, నాకు అసలు పెళ్ళి అవుతుందా, నాకు అసలు పెళ్ళం దొరుకుతుందా, నాకు వివాహం అవుతుందా అని చాలామంది అనుకుంటారు. వారి కొరకు ప్రార్థనలు చేయబడుతూ ఉండగా సమయానుకూలంగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమయానుకూలంగా ఏం చేస్తున్నాడు తెలుసా? సమయం వచ్చిన తర్వాత దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ లోపల మనం ఏం చేస్తాం తెలుసండి? కాళ్ళు ఏళ్ళు తొక్కేసుకుంటాం, వాళ్ళ చేతులు తొక్కేస్తాం, వీళ్ళ కాళ్ళు తొక్కేస్తాం. ఎంత కంగారో మనకే కదా, కంగారే. అందుకే ఏంటది, సంతోషం వచ్చినా తట్టుకోలేమంట, ఇంకేంటి, కక్కు వచ్చినా తట్టుకోలేమంట. దేవుడు చేసే కార్యాలు మనం ప్రియులరా ఏంటంటారు, ఉబ్బి తబ్బిబ్బయ్యేటట్టు చేస్తాడంట. ఆ మాట కూడా రావట్లేదు నాకు. ఉబ్బి చెప్పరే. హల్లెలూయా. పెళ్ళి అయ్యేదాకానేమో పెళ్ళి కుదరలేదంటారా? పెళ్ళి కుదిరిన తర్వాత ఇంకా ఫోన్ గాలి ఉండదులకే, యేసురత్నమే చేయం, ఫోన్ గాలి ఉండదుక. ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్, ఐఆమ్ వెయిటింగ్ అన్నట్టు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. పోనీ పెట్టేసింది, పెట్టేసి అన్న పోనీ అన్న మళ్ళీ చేస్తాడంటే అబ్బే ఆడు వేరే ప్రపంచంలో ఉన్నాడు, ఆ అమ్మాయి వేరే ప్రపంచంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఫోన్లు ఖాళీ ఉండవు. ఇంతకుముందు అన్నయ్య ఎందుకు ఫోన్ చేశారని ఫోన్లు వచ్చాయి నాకు. ఈ మధ్యకాలం పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాత ఫోన్లు రావట్లేదు. యేసురత్నమే చేయం. దేవుడు ఉబ్బి తబ్బిపోయే కార్యాలు చేస్తాడండి. మన నోటిని ఆనందగానంతో నింపుతాడండి. ఉందా? 126 కీర్తనలో ఉందన్నమాట, 2వ వచనం. ఏముంది? మనం కల కనిన వారి వలె ఉంటిమి. అమ్మా, మన నోటి నిండా నవ్వుంది, మన నాలుక ఆనందగానము చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మన నాలుక ఏం చేస్తుంది? ఆనందగానం. ఇప్పుడు ఒకవేళ బాధలో ఉన్నవేమో, ఆనందగానం చేసే రోజు దేవుడు నీకు ఇస్తాడు. ప్రభుని సంతోషంతో స్తుతించే రోజు నీకు ఇస్తాడు. నీ జీవితంలో కార్యం జరిగే రోజు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎదురు చూడాలా ప్రభు కార్యం చేసే. వాగ్దాన వాక్యం ఇది, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచుదును. అలసిపోయావా? ప్రార్థనలో అలసిపోయావా? పర్లేదు, నీకు దేవుడు కొన్ని బహుమానాలు దాచించాడు. నీకు సమాధానం కాస్త రావటం లేట్ అవుతుందేమో, కానీ రావటం లేట్ అయ్యే కొలది నీకే మంచిది. చాలామంది బ్యాంకులో డబ్బులు వేసుకుంటారు కదా, లేటుగా తీసుకుని కొలది వాళ్ళకే మంచిది. ఎందుకని? వడ్డీ పెరుగుతుంది. అప్పు తీసుకున్న వాళ్ళు ముందు కట్టేస్తారు. ఎందుకని?
వడ్డీ తగ్గుద్దని. వడ్డీ ఎందుకు పెరుగుతుందమ్మా? నా బంగారు తల్లి ఎవరు చెప్తున్నారా? వడ్డీ తగ్గుద్దని. అప్పు తీసుకున్నది ముందు కట్టేయాలి, బ్యాంకులో డిపాజిట్ చేసింది మాత్రం లేట్గా తీసుకోవాలి. పంపుదేవా, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు? నీ ఇంటికి వస్తే నాటుకొని వస్తావా? ఇంకెప్పుడు ఇంతేగా దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఒకటి, ఆశ కలిగిన వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? అలసి ఉన్న వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశను తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. రెండో విషయంలోకి వెళ్తున్నాను, క్లుప్తంగా ముగించేస్తాను. రెండో విషయం రండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24. కృషించిన వారిని అందరినీ నింపుదును. ఇది రెండో మాట. కృషించిన వారిని దేవుడు నింపేవారై ఉన్నారు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్తారా? కొంచెం మంచిగా చెప్తారా? కృషించిన వారిని దేవుడు నింపే దేవుడై ఉన్నాడు. కృంగిపోయిన వారు, ఉదయకాలంలో నేను ప్రియులరా, ఉదయకాలంలో నేను ఒక సందర్భాన్ని చూశాను. ఓకే, దాంట్లో ఒక చిన్ని బాబు, అతని ఒంట్లో 35 ఎముకలు ఇరిగిపోయినాయి. చిన్ని బాబు, వాడు ఎందుకు పనికిరాడు, ఇక వాడిని విసిరివేయటమే. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. విసిరేయటమే, వాడి వల్ల ఉపయోగం లేదు. శరీరంలో 35 ఎముకలు చిన్నతనంలో ఉండగానే 35 ఎముకలు ఇరిగిపోయినాయి. ఎందుకు పనికిరాడు అన్నారు. వాళ్ళు ప్రభుని ఎరిగి ఉన్నారు. అమెరికా కదా, ప్రభుని నమ్ముకున్నారు. అద్భుతమైన కార్యం. ఈ రోజున ఆ బిడ్డే కొంచెం ఎదిగాడు. వీల్ చైర్ ఉంటుంది కదండి, వీల్ చైర్, ఆ చైర్లోనే ఉంటాడు. 35 ఎముకలు ఇరిగిపోయినా అలాగే ఉంటాడు. వాడు ఈ రోజున టీవీలోకి వచ్చి చిన్న యాంకరింగ్ చేస్తున్నాడు. వానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు, కొన్ని కోట్లు. ఎందుకు ఈ మాట చెప్తుందని తెలుసా? మన రెండో లైన్ ఏంటి? కృషించిపోతారు చాలామంది. కొన్ని పరిస్థితులు బట్టి ఇక తేరుకోలేనంత బాధలోకి వెళ్ళిపోతారు. ఇంక నా బ్రతికి ఇంక అయిపోయింది, నాకు మనుగడ లేదు, నా జీవితం ఎండ్ ఆఫ్ ది లైఫ్ చివరికి వచ్చేసింది, ఇక నాకు ఇంకా మనుగడ లేదు, మలుపు లేదు, నా బ్రతుకు అయిపోయింది అని కృషించిపోయిన వారిని అందరినంట దేవుడు నింపుతాడట. దేంతో నింపుతాడు తెలుసా? ధైర్యంతో నింపుతాడు ముందు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యంగా. 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. మొదటి వచనంలో దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకి కలిగేది ఏంటో తెలుసా? ప్రభువుని బట్టి ధైర్యం. నాకెవరున్నారు తెలుసా? ప్రభు ఉన్నారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా ప్రభు ఉన్నారు. నాకు తెలిసిన ఒక గ్రామంలో ప్రభుని నమ్ముకున్నారని ఒక కుటుంబాన్ని ఊరంతా వెలేసేసింది. చాలాసార్లు చెప్పాను మీకు. వాళ్ళకి పాలు ఇవ్వట్లేదు, ఊళ్ళో కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని ఇవ్వట్లేదు. ఎందుకు? ప్రభు నమ్ముకున్నారు. అందరూ విడిచిపెట్టారు, అందరూ వెలివేశారు. వాళ్ళకి ఏదైనా పాలు కావాలన్నా, నీళ్ళు కావాలన్నా, కిరాణా కావాలన్నా పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి, పక్క ఊరికి వెళ్ళి. అటువంటి బిడ్డలు ఎందుకు వెలివేత వచ్చింది వాళ్ళకి? యేసయ్యని నమ్ముకున్నారని. వాళ్ళ దేవుడిని వదలలేదు. వాళ్ళ నిరీక్షణ ఒక్కటే ఏంటో తెలుసా? వీళ్ళందరూ మమ్మల్ని విడిచిపెట్టినా లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి. లోకమంతా విడిచిపెట్టింది, ఊరంతా విడిచిపెట్టింది, కానీ వాళ్ళకున్న నిరీక్షణ ఏంటో తెలుసా?
నా యేసయ్య ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు. ఎక్కడే బతుకుతామా? ఎక్కడైనా బతకొచ్చు. ఈ మనుషులు వెలివేస్తే ఇక్కడ లేకపోతే ఎక్కడైనా బ్రతకొచ్చు. కానీ దేవుడు వెలిస్తే, దేవుడు లేకపోతే, దేవుడే విడిచిపెడితే, దేవుడే వద్దంటే ఎక్కడ బ్రతుకుతాం? ఆయన లేని విశ్వమేది? ఆయన లేని చోటేది? అందుకే ప్రభుని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డ, ఒకవేళ ప్రభుని నమ్ముకున్నావని జనులు నిన్ను పక్కన పెట్టిన భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడం. డోంట్ వర్రీ, ఎప్పుడు విడిచిపెట్టడం. మనం ఎక్కడైనా బ్రతకగలం. దేవుని నమ్ముకున్న పిల్లలు ఎక్కడైనా, మీకు మాట చెప్పనా, దేవుని నమ్ముకున్న పిల్లల దగ్గర ప్రేమ ఉంటుందండి. క్రీస్తు బిడ్డల దగ్గర ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. లోకస్తుల దగ్గర ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు వాళ్ళ దగ్గర. అందుకే ఏదో వంకను తప్పట్టుకుంటాను చూస్తారు లోకం. గమనించుకోండి, ఏదో వంకను తప్పట్టుకుంటాను చూస్తారు లోకం. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? ప్రతిదాన్ని వరగేసుకుని దేవుడు చూసుకుంటాడులే. దేవుని బిడ్డల ఆలోచన ఏంటి? దేవుడు చూసుకుంటాడులే. అలాగే దేవుడు చూసుకుంటాడు, అలాగే దేవుడు చక్కబెడతాడు. ఓ గొప్ప వాగ్దానాలు ఉన్నాయి దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనకి దేవుడిచ్చాడు. ఏంటో తెలుసా? నీకు విరోధముగా రూపించబడిన ఆయుధమైన ఏదైనా వర్ధిల్లదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోతున్నావు, నువ్వు దేవుని ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోతున్నావు. కనుక నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నిలబడదు, వర్ధిల్లదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన ఆలోచనైనా నిలవదు అనంది బైబిల్లో. ఆయనకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. దేవుడు చూసుకుంటాడు అంతే. దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు చూసుకుంటాడులేండి. నీకు మాట చెప్పనా, ఏదో ఒక రోజున నీ గొప్పతనం వాళ్ళు తెలుసుకుని నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నన్ను చాటును తిట్టుకున్న వాళ్ళే నా కోసం వాళ్ళ దగ్గర చెడుగా చెప్పినోళ్ళే నా దగ్గరకు వచ్చి, అయ్యగారు వందనాలండి, కొంచెం మీరు సహకరించాలండి అన్నవారు ఎంతమంది ఉన్నారు నా జీవితంలో. నేను చూశాను. కృంగిపోవద్దు. వెలివేసినట్టు చూస్తుంటే నువ్వు కృంగిపోవద్దు. ఒకవేళ నేను వేరుగా చూస్తుంటే కృంగిపోవద్దు. ఇక మాట చెప్పనా, లోకాన్నైనా నువ్వు పక్కన పెట్టు, కానీ దేవుని పక్కన పెట్టుకోకు. దేవుని విడిచిపెట్టుకో. దేవుణ్ణి విడిచిపెడితే నీకేం దొరకదు? మనుగడ దొరకదు. అందుకే యేసయ్యను విడిచిపెట్టుకో. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పాడతాం కదా, ఎన్ని కష్టాలైనా బెదరను. అప్పుడు ఈ పాట గుర్తుకు రావాలి మనకి, అప్పుడు గుర్తుకు రావాలి ఈ పాట. జనులు నిన్ను కృంగదీస్తారు, జనులు నిన్ను ఇబ్బంది పెడతారు, జనులు నిన్ను కృంగుదల్లోకి తీసుకెళ్ళిపోతారు. దావీదుని ఎంత బాధ పెట్టాడండి సౌలు, ఎంత బాధ పెట్టాడు సౌలు. అయినా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నీకు ధైర్యం కూడా ఎవరిని బట్టి రావాలి చెప్పరే? ఇవాళ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఏం పర్లేదు వాళ్ళు బాగా చూసుకుంటారని అనుకుంటున్నావేమో. నీ దగ్గర ఉంద గనక వాళ్ళు నీ ఫ్రెండ్స్గా ఉన్నారు. నీ కష్టంలో ఓ 10,000 సాయం చేయమను, ఏమనుకోకండి, చేయమను. నీ బాధలో 10,000 సాయం చేయమను. వేరే ఫోన్ వస్తుందండి మళ్ళీ చేస్తానే, వేరే ఫోన్ వస్తుందండి మళ్ళీ చేస్తానే అనరా? ఎవరిని చూసుకుని ప్రభుని విడిచిపెట్టేస్తావు? ఒక్కొక్కసారి చూడండి, ప్రభువుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది, ప్రార్థన ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరో ఏదో అనుకుంటారని. నా వైపు చూడండి, మీరు ఎవరి వైపు చూడొద్దు, ప్రభు వైపే చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు అమ్మా? ప్రభు వైపే చూడండి. మీకు సహాయం చేసేది ప్రభువే, ఈ కార్యం చేసేది ప్రభువే, మిమ్మల్ని పట్టించుకునేది ప్రభువే, మిమ్మల్ని ఒక స్థితిలోకి తీసుకొచ్చేది ప్రభువే. వ్యక్తిగతంగా మీరు ప్రయత్నం చేసి చూడండి. నేను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక 50,000 సాయం చేయ అని అడగండి. నిజంగా దేవుని బిడ్డలు అయితే కష్టాలు ఉన్నారని
ఎక్కడ దొక్కునేదో కింద మీద పడి తెచ్చి పెడతారు. కానీ నటించే ప్రేమ చూపించే వాళ్ళు అయితే ఏదో రీతిగా సైడ్ అయిపోతారు కదా. ఇదా నిజమైన ప్రేమ? నా యేసయ్య ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడండి. ప్రాణం పెట్టి ప్రేమించాడండి. మన కోసం ఆయన బలైపోయాడండి. అది నిజమైన ప్రేమ. ముగింపుకు వస్తూ మాట్లాడుతూ ఉన్నాను. రెండవ లైన్, రెండవ మాట ఏంటంటే, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేంతో నింపుతాడు? రెండు మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఏంటన్నా వాళ్ళు స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోతానంట వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబద్ధం, పచ్చి అబద్ధం. రైట్, ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. కృషించిన వారిని అందరినీ నింపుతానంటున్నాడు కదా దేవుడు. ప్రభు మీద ఆశ పెట్టుకుని, ప్రభునే కోరుకుని, ప్రభువే కావాలని ఎదురు చూస్తున్న వారిని దేవుడు దేనితో నింపుతాడు? రైట్, నన్ను ప్రేమించు వారిని అందరినీ ఆస్తికి కర్తలుగా. 8 సామెతల గ్రంథం 8:21. నన్ను ప్రేమించు వారిని అందరినీ ఆస్తి కర్తలుగా చేస్తాను. వినాలి. ఏమి నింపుతాడట? మన నిధులను నింపుతాడట. ఆమెను అనుకోండి. ఆమెను అనలేని వాళ్ళకి నిధులు నింపబడవు. దేవుడు మన నిధులను నింపునుగాక. ఎంత ఆశ చూసారా? ఆయన నిధులతో మన నిధులను దేవుడు నింపునుగాక. సౌండ్ పెరిగిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులరా, కృషించిపోయి మనం దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటే, దేవుని సన్నిధిలో మనం లోకంలో కృషించిపోయాం కదా, కృషించిపోయి ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రభా నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, కృషించిపోయాను, కృంగిపోయానయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అంటే దేవుడు మొదట తన ఆత్మతో నింపుతాడు. రెండవదిగా ప్రియులరా, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిధులను నింపుతాడట. ఒకటి, ఆయన ఆత్మతో నింపుతాడు. 2, మన నిధులను నింపుతాడు. మన అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి. మన అవసరతలన్నీ తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. రెండో విషయం చెప్తున్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఓకే. కదిలింపగా. ఓకే. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు అట ఈ మందిరాన్నట దేంతో నింపుతాడమ్మా? ప్రతి ఆదివారం వాక్యంలో మహిమతో నింపుతున్నాడు. ప్రతి ఆదివారం వాక్యంలో మహిమతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమతో నింపే దేవుడు. 1, ఆత్మతో నింపుతాడు. 2, మన నిధులను నింపుతాడు. 3, మందిరములో ఉన్న మనలను. మనందరం ఎవరు? దేవుని మందిరాలమే కదా. మనందరం ఉండటానికి ఇది ఒక మందిరం అయితే, మనందరము దేవునికి మందిరాలు. మందిరాన్ని దేవుడట మహిమతో నింపుతాడట. ఆయన మహిమతో నింపితే మహిమకరంగా ఆలోచిస్తాం. మన ఆలోచనలు, మన పనులు ఇవన్నీ ఎలా ఉంటాయి? దేవుడికి మహిమ వచ్చేటట్టు ఉంటాయి. అట్లా మహిమకరంగా దేవుడు నింపునుగాక. 3వ విషయం చెప్తున్నాను. కీర్తనల పుస్తకం 81వ అధ్యాయం. కీర్తనల పుస్తకం 81వ అధ్యాయం. ప్రియులరా, 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఓకే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవునికి స్తోత్రం. 3వదిగా మన నోటినట ఆయన మాటలతో నింపుతాడట. ఆమెను అంటలేదు వీళ్ళు. అలసిపోయారా? వాక్యం ఏంటో అలసిపోతున్నారు వీళ్ళు. దేవుడట మన నోరు తెరిస్తే ఏం చేస్తాడంట? నోరు తెరిస్తే ఆయన మాటలతో మనల్ని నింపుతాడట. నేను దేవుని మాటలతో నింపబడాలనుకుంటున్నాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజంగానా? నిజంగానేనా? నిజంగానంటే మరొకసారి చెప్పండి. దేవుని మాటలతో నింపబడుదుముగాక. మోషే గారు అన్నాడు, దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు, అయ్యా నేను నోటు మాంద్యం గెలవండి, నాకు మాటలు సరిగా రావు, నాకు నత్తుంది, నేను వెళ్ళనయ్యా అన్నాడు.
దేవుడు కోపం వచ్చి అన్నాడు, అసలు మోగోండే కానీ నత్తోండే కానీ మాట్లాడేవాడిని కానీ చేసింది ఎవరో నేనే కదా, ఎల్లో నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ ఒకసారి భయపడుతుంటే యేసయ్య శిష్యులు ఎందుకు భయపడుతున్నారు, నిలబడింది మీరేమో కానీ మాట్లాడింది మాత్రం తండ్రి ఆత్మ లేక నేను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మతో ఆయన మాటలతో మన నోటిని నింపుతాడు. అందుకే మన నోరు ఆశీర్వదించబడిన నోరుగా ఉండాలి. అందుకే మన నోటి నిండా దేవుని మాటలు ఉండాలి. అందుకే మన నోటి నిండా ఆయన మాటలతో నింపబడుతూ ఉండాలి. ఆమేన్. కనుక పిల్లలారా, దేవుని పిల్లలుగా మనము ఆయన మాటలతో నింపబడుదుము గాక. మన నోటి నుంచి శాప వచనము ఆశీర్వాద వచనం రాకూడదంట. ఏదో ఒక వచనమే రావాలి. అదే వచనం వస్తే బాగుంటుంది అమ్మా, ఆశీర్వచనం. హల్లెలూయా. దైవీకమైన మాటలతో మన నోరు నింపబడును గాక. లాస్ట్ వన్ ఇంకొకటి చెప్పి నేను ముగించబోతున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనం. ఓకే ఓకే. నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఉల్లాసముతో నింపెదవు, నీ దర్శనం అనుగ్రహించి. ప్రియులారా, మనం చదివిన వాక్యంలో కృషించిపోయిన వారందరినీ దేవుడు నింపుతాడంట. దేంతో నింపుతాడు? 1, ఆయన ఆత్మతో నింపుతాడు. 2, మన నిధులను నింపుతాడు. 3, మహిమతో నింపుతాడు. 4, ఆయన మాటలతో నింపుతాడు. 5వది ఉల్లాసముతో నింపుతాడంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చూసినా ఆ ముఖం చూడండి ఎలా ఉంటుందో తెలుసా? ఏదో పోగొట్టుకున్నట్టేనే ఉంటుంది. ఆ ముఖంలో నవ్వు ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కథ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉండదు, కథ ఉద్యమంగా మాట్లాడుతూ. ఎప్పుడు చూసినా ఏరా అలా ఉన్నావంటే ఏదో పోగొట్టుకున్నాను అన్నట్టే ఉంటుంది తప్ప ఏనాడు చూడండి ఆ ముఖంలో నవ్వు కనిపించదు. ఆ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఉజ్జీవముతో, ఏంటది, ఉల్లాసముతో నింపెదను. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడంట ఉల్లాసంతో నింపుతాడట. మన నోటిని దేవుడు ఉల్లాసంతో నింపితే, మన హృదయాన్ని దేవుడు ఉల్లాసంతో నింపితే మనం ఎలా ఉంటాం తెలుసా? ఏమండి, ఎలా ఉంటాం చెప్పరే? ఆకాశానికి భూమికి మధ్య నడుస్తున్నట్టు ఉంటాం. ఎందుకంటే సంతోషంతో దేవుడు నింపుతూ ఉంటాడు, ఆనందంతో దేవుడు నింపుతూ ఉంటాడు. కనుక ప్రియులరా, మనం ఈరోజు 2 మాటలు నేర్చుకున్నాం. మొదటి మాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. ఎక్కడ అలసిపోవాలి? లోకంలోనా? లోక ఆలోచనలు ఆలోచించటంలోనా? కాదు, ప్రార్థన చేయటంలో ప్రార్థన చేయటంలో అలసిపోతే 6 రకాల బహుమానాలు దేవుడు మన కొరకు దాచి పక్కన పెట్టాడు. స్తోత్రం. రెండవ మాట, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడు ఆత్మతో నింపుతాడు. 2, నిధులను నింపుతాడు. 3, మహిమతో నింపుతాడు. 4, ఆయన మాటలతో నింపుతాడు. లాస్ట్ వన్, ఉల్లాసముతో నింపుతాడు. కనుక ఈరోజు నీ వాక్యం ద్వారా మనం బలపరచబడ్డామని నమ్ముతున్నాను. దేవుడు ఒకవేళ నువ్వు ఒకవేళ బాధలో ఉన్నవేమో, దుఃఖంలో ఉన్నవేమో, అలసిపోయి ఉన్నవేమో, కృషించిపోయి ఉన్నవేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఇదిగో వీటన్నిటితో నిన్ను నింపబోతున్నాను. ఇదిగో నువ్వు అలసిపోయావు కదా, ప్రార్థనలో అలసిపోయావు కదా, 6 రకాల బహుమానాలు నీకు ఇస్తున్నాను. ఇదిగో 5 రకాలుగా నిన్ను నింపుతున్నాను. నీవు నింపబడు, అనేకులను నింపు అంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నాతో మీరు మాట్లాడారు. ఈ మాటల ద్వారా నాతో మీరు మాట్లాడినందులకు వందనాలు. ఈ మాటల ద్వారా మీరు నాతో మాట్లాడినందులకు వందనాలు. తండ్రి, అలసి ఉన్న వారిని, ఇదిగో నేను అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తానన్నారు. 2, ఇదిగో కృషించిపోయిన వారిని, కృంగిపోయిన వారిని నేను నింపుతాను, నా ఆత్మతో నింపుతాను. ఇదిగో వారి నిధులను నింపుతాను. ఇదిగో నా మాటలతో నింపుతాను, వారిని ఉల్లాసముతో నింపుతాను. ఇదిగో ప్రభువా, మీరు తెలియచేసిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. ఈ రోజున ఏ బాధలో ఉండి ఇక్కడికి వచ్చారో, ఏ దుఃఖంలో ఉండి ఇక్కడికి వచ్చారో, ఈ రోజున ఎంత బాధతో ఇక్కడికి వచ్చారో, యేసు నామములో వారందరి నిధులు నింపబడును గాక, వారి నోరుని మాటలతో నింపబడును గాక, వారి హృదయం ఉల్లాసముతో నింపబడును గాక, వారు నీ ఆత్మతో నింపబడుదురుగాక, ప్రార్థనలో అలసిపోవుదురుగాక, ప్రార్థనలో అలసి ఉందురుగాక. లోకంలో పడే ప్రయాస వ్యర్థమునైనా, కానీ నీలో మేము ప్రయాసపడితే అది చాలా గొప్పది.
అట్టి గొప్ప ప్రణాళిక మేము కలుగుందుముగాక. అట్టి గొప్ప ప్రణాళిక మేము కలుగుందుముగాక. సహాయం చేయండి, కృప చూపించండి, ఆత్మతో బలపరచండి, అభిషేకంతో బలపరచండి. ఈ మాటల ద్వారా అందరినీ ప్రభువా మీరు నింపండి, నింపండి, నింపండి. ఈ మాటల ద్వారా బలపడి మరింత ఉజ్జీవంతో, ఉత్సాహంతో ముందుకు సాగిపోయే కృపాభాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని నమ్మిన వారు